శంకరం లోకశంకరం అజ్ఞానం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం అవిద్యారణ్యకాంతారే ప్రాణినాం భ్రమతాం సదా విద్యా మార్గోపదేష్టారం విద్యారణ్య గురుం భజే. సభాకల్పతరం వందే. ఇవాళ వాస్తవానికైతే నేను సభకు వచ్చే పరిస్థితి కాదు, కానీ మా రాధా మనోహర్ దాస్ గారి మాటని నేను ఎప్పుడూ తీసేయలేను. ఆయన మీద మా ఇరువురికి పరస్పరం ఉన్నటువంటి అవ్యాజమైన అనుబంధం అది. ఎందుకయ్యా అంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను చెప్పాక అల్లూరి సీతారామరాజుని ఆ రోజు మనం చూసామో లేదో నాకు తెలియదు, కానీ ఈ నవయుగ అల్లూరి సీతారామరాజులాగా నా రాధా మనోహర్ దాస్ గారు కనిపిస్తూ ఉంటారు. ఏంటంటే అల్లూరి సీతారామరాజుతో ఎందుకు పోల్చారు అంటే, ఆయన సన్యాసాశ్రమమా కాదు, ఎప్పుడూ ఈ ధర్మానికి ఈ దేశానికి ఏదైనా సేవ చేయాలి, నా వంతు నేను కృషి చేయాలి అని రక్తములో ప్రతి బొట్టుని వెచ్చించినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. అలా మీరు పొద్దున శ్రీకాకుళంలో, మధ్యాహ్నం తిరుపతి, అటు చూస్తే కాశీ, ఇటు చూస్తే వెంటనే ఆదిలాబాదు, ఇంకో పక్కన చూస్తే వరంగల్, ఎక్కడ చూసినా శరీరానికి ఈషన్ మాత్రము కూడా బడలిక కలుగుతోంది అనే భావన లేకుండా శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టుని ఖర్చు పెట్టి తిరుగుతూ ఈ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి. గట్టిగా మొన్న ఏదో ఒక చిన్న టీవీలో నేను చూశాను, ఏమని పెట్టారు థంబ్నెయిల్ అంటే, టీటీడీ బోర్డు మెంబర్గా రాధా మనోహర్ దాస్. ఆనందం వేసింది నాకు. ఎవరికి ఇవ్వాలి టీటీడీ బోర్డు మెంబర్లు? ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి క్షణము ఈ ధర్మం కోసం ఆయన తిరుగుతున్నారు. జీతం ఇస్తున్నారా? ఎవరైనా ప్రజలు జీతం ఇస్తున్నారా? ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయా? ఆయన శరీరానికి సుఖాలు ఆయనకు మాత్రం అనుభవిస్తే సుఖాలు దొరకవా? ఆ ఉపాధికి సుఖాలు ఉండవా? అన్నిటినీ త్యాగం చేశారా లేదా? నిరంతరం ధర్మం కోసం తిరుగుతున్నారా లేదా? ఆయన ఒక ఛానల్ పెట్టుకొని దాంట్లో ప్రతినిత్యము ఆయన తిరగడం చూస్తేనే సగం మనకి అలసట మనకు వస్తుంది చూసే మనకి. కాబట్టి మొట్టమొదటగా అది మరి ప్రభుత్వ నిర్ణయమా లేతే హెడ్డింగా ఎక్కడైనా థంబ్నెయిలా నాకు అనవసరం. చిత్తశుద్ధి ఉన్న ఎవరైనా ఆ మాటని నిజం చేయడం కోసం మనం అందరం సహకరించాలి గట్టిగా. టీటీడీ చైర్మన్ కాదు, యాదగిరిగుట్ట చైర్మన్ కాదు, కనకదుర్గమ్మ కాదు, వేములవాడ కాదు, ఎవరిని వెయ్యాలి? పిరికితనంతో భీరువుగా స్యూడో సెక్యులరిస్ట్గా మాట్లాడేటటువంటి వాడు ఎవడు మాకు గుళ్ళకి చైర్మన్లుగా అక్కర్లేదు, బోర్డు మెంబర్లుగా అక్కర్లేదు, ఈవోగా అక్కర్లేదు. అభయ హిందూ అంటే అర్థం ఏమిటండి? భయపడుతూ బతికితే ఎట్లా? మనకు అందుకనే అసలు మొత్తము పూజంతా చేసిన తర్వాత కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయ. భయపడకూడదు ఎప్పుడు. ధర్మాన్ని చెప్పేవాడు, వేద మతాన్ని అనుసరించేవాడు, వేద ధర్మ అనుయాయి ఎప్పుడూ భయపడకూడదు, నిర్భయంగా ఉండాలి. ఇందాక పెద్దలు చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు మాట్లాడుతూ ఏమండి అక్కడ ఉన్నటువంటి జనాభా 3 కోట్లు, ఓ 3,000 మంది ఆఫీసర్లు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఈ దేశాన్ని ఎలా ఏలగలిగారు? ఇప్పటికీ అదే భావజాలం ఈ దేశాన్ని ఏలుతోంది. స్వతంత్రం వచ్చినా కూడా ఇన్ని కోట్ల మంది జనాభా ఈ భారతదేశంలో 100 కోట్ల పైన హిందువులు ఉన్నారు కదా. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక క్రిస్టియన్ని వేస్తే
ప్రభుత్వం ఎంత, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది, వాళ్ళకున్న వ్యవస్థ ఎంత, ప్రజలు ఎంతమంది చూస్తూ మనమందరం కూర్చోలా? ఎవరైనా ధైర్యంగా వెళ్ళి ఘీంకరించగలిగామా? అరవగలిగామా? భయపెట్టగలిగామా? ఎవరిళ్లల్లో వాళ్ళు కూర్చొని ఉన్నాం. కాదది కావాల్సింది. ఈ సమాజానికి అవసరమైంది ఏమిటి అంటే, ఇళ్లల్లో కూర్చొని ఇంటి ధర్మాన్ని ఎంతగా ఆచరిస్తున్నావో అదేవిధంగా గుళ్ళల్లో జరిగేటటువంటి దాన్ని కూడా ఇంట్లో నుంచి వీధిలోకి వచ్చి గట్టిగా వెలుగెత్తి చాటడం అనేది నేర్చుకోవాలి. దానికి ఆదర్శంగా రాధా మనోహర్ దాస్ గారిని మనమందరం తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు ధర్మం విషయంలో తేడా వస్తుంది? ఏమండి, ఇళ్లల్లో అందరికీ బంగారపు నగలు ఉన్నాయా? మన ఇళ్లల్లో ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. ఎవడైనా మన ఇంట్లోకి వచ్చి బంగారు నగ ఎత్తుకెళ్తే బాధపడతామా పడమా? పోలీస్ స్టేషన్లో కేసు పెడతామా పెట్టమా? నగ తిరిగి వచ్చిందాకా దాని గురించిన ఆలోచన చేస్తామా చేయమా? ఎందుకు? స్వార్థం, నాది అనే భావన అక్కడ ఉంది. మరి ఆ గుళ్ళో చైర్మన్గా క్రిస్టియన్ని పెడితే గుడి నాది అనే భావన లేక దానిని జాగ్రత్తగా రక్షించాలి అనే ఆలోచన నుంచి దూరం అవుతున్నాం. ఏ క్షణం వెంకన్న దగ్గరికి వెళ్ళి నాకు కోరికలు తీర్చు అని అడగడం కాదు, వెంకన్న దగ్గర ఉన్న వ్యవస్థ బాగుందా లేదా అని ఆలోచిస్తే వెంకన్నే మన ఇంటికి వచ్చి అవసరమైన కోరికలు తీరుస్తాడు. అది వెంకన్నే కాదు, ఏ దేవుడైనా సరే, ఏ క్షేత్రమైనా సరే. జై శ్రీరామ్, గోవిందా. మొహమాట పడకండి గోవిందా అంటానికి. ఇవాళ గోవిందా అంటానికి మొహమాట పడ్డా ఏదో ఒకరోజు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనే లోపు ఎవడు గోవిందా అంటాడో వాడు అదృష్టవంతుడు. కాబట్టి యోగ్యులైనటువంటి వాళ్ళకి మన క్షేత్రాలను అప్పచెప్పాలి. అభయ హిందూ పనేమిటి? అభయ హిందూ సంస్థ ఏమిటి చేసేది? భయముతోటున్నటువంటి హిందువుకి చచ్చినా పర్వాలేదు, నువ్వు ఏ తప్పు ఇక్కడ చేసినా పైన జవాబుదారీ అవుతావు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, ఈ విషయాన్ని తెలియపరచాలి.